నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం. అన్నప్రసాద కేంద్రాలలో ప్రసాదాల వితరణ. 24 క్లేమోర్స్ పేరిన బతుకున్నానంటే వెంకటేశ్వర స్వామి భిక్షతోనేనన్న ముఖ్యమంత్రి. కాశ్మీర్లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న కేంద్ర హోంమంత్రి. గత ప్రభుత్వాలు ఉగ్రవాదం పట్ల మెతక వైఖరిని అనుసరించాయని అమిత్ షా ఆరోపణ. ఏపీలో పరిపాలన గాడి తప్పింది అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపణ. అరాచక పరిపాలనను సరిదిద్దాలి అని పార్లమెంట్లో కేంద్రానికి విజ్ఞప్తి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కోడలు బ్రహ్మిణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. భక్తులకు సీఎం కుటుంబ సభ్యులు ప్రసాదం వడ్డించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవన్నారు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, 3వ కార్యక్రమంగా ఆలయ నిర్మాణాలను తలపెడుతున్నామని తెలిపారు. మాధవ సేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశామని, ట్రస్ట్కు వచ్చే నిధులు పకడ్బందీగా ఖర్చు చేస్తామన్నారు. వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తామని చంద్రబాబు అన్నారు. ఆ కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు, ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదేమరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా, అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేనే తప్పు చేయలేదు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తోంది అని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కాశ్మీర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అని ఆయన తెలిపారు. రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ యువత ఉద్యోగాలు చేసుకుంటున్నారని, సినిమా హాళ్లు కూడా నిండుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాదం పట్ల మెతక వైఖరిని అనుసరించాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతంలోని ఉగ్రవాదం, తీవ్రవాదం దేశ వృద్ధికి ఆటంకాలని, వాటి వల్ల 92,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ పాలనలో కాశ్మీర్లో ఉగ్రవాద మరణాలు 70% తగ్గాయని తెలిపారు. 19 से 24 में 40,000 सरकारी नौकरियां दी, 1,51,000 ओबीसी बच्चों को विश्वकर्मा योजना से स्वरोजगार दिया, 5184 यूथ क्लब स्किलिंग का काम कर रहे हैं, 18,000 युवाओं को खुद की टैक्सियां देने का काम हुआ, 15,000 महिलाओं को, युवा महिलाओं को तेजस्विनी के तहत 10 लाख तक का सहायता दिया. ఏపీలో పరిపాలన గాడి తప్పింది అని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై పార్లమెంటు వేదికగా ఆయన ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనను కేంద్రం సరిదిద్దాలన్నారు. ఏపీలో విషయంలో కేంద్రం మౌనంగా ఉంటే అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే ఏపీలో బీసీ కుల గణన జరగాలన్నారు. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చర్చలో వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని అకారణంగా అరెస్టులు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అధ్యక్ష. దయచేసి హోంమంత్రి గారిని దయచేసి మన్నించండి. కేవలం కీలక సమయంలో దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన కేంద్ర హోంశాఖ చూసినట్టు చూడటం, పట్టి పట్టినట్టు వ్యవహరించటం, ఇక్కడ ప్రభుత్వం మా బలంతోనే నడుస్తుందని ఒక దృఢమైనటువంటి విశ్వాసం వారికి ఉండటం కారణంగానే ఇన్ని అనర్థాలు ఇక్కడ జరుగుతున్నాయని. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని మేలచూరు గ్రామం సమీప మామిడి తోటలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు అటవీ శాఖ అధికారి లోకేష్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి వెళ్లి 131 కిలోల ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అటవీ సిబ్బంది కదలికలను గమనించిన 5గురు ఎర్రచందనం దొంగల్లో 3 పరారీ కాగా 2 నిందితులను పట్టుకున్నారు. వారిని శ్రీకాళహస్తి అటవీ శాఖ కార్యాలయానికి తరలించి వారిపై కేసు నమోదు చేశారు. మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సూచించారు. అనుమతులు లేకుండా పోలీస్ సైరన్ గాని, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్టిక్కర్ గాని, ప్రభుత్వ అధికారుల మని గాని వారి యొక్క వాహనాలకు స్టిక్కర్లు ఉపయోగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటువంటి మోసగాళ్ల వలలో పడవద్దు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. అటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని డయల్ 112కి గాని 9550351100 లేదా 8332959175 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారాన్ని అందించాలి అని తెలిపారు. సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఇటీవల కాలంలో ఫోటోలు మార్పు చేసి వాళ్ళకంతటా వాళ్ళు రకరకాల సమాజంలో గొప్ప వ్యక్తుల పేర్లన్నీ పెట్టుకొని వాళ్ళు సీఎంఓ అధికారులమని, లేకపోతే ఎంపీ స్టిక్కర్లు వేసుకొని, ఎమ్మెల్యే స్టిక్కర్లు కార్ల మీద వేసుకొని చీటింగ్ చేసే గ్యాంగ్స్ చాలా వరకు అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఇట్లాంటి మోసగాళ్ళ బారిన పడొద్దు. అట్లాంటి మోసాలుగాళ్ళు ఎవరైనా మీకు దృష్టిలోకి వస్తే ఇమీడియట్లీ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. అండ్ ఇట్లా ఎవరైతే మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనధికారికమైన స్టిక్కర్లు కానీ. తిరుపతి జిల్లా అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సాధువులు పీఠాధిపతులు చేసిన పోరాటానికి చంద్రబాబు జడిసి అనుమతులు రద్దు చేశారన్నారు. కాళ్ళు పట్టుకుని పూజించే సాధువులను కూటమి ప్రభుత్వం మెడలు పట్టుకుని గెంటివేయడంపై దేశం మొత్తం సాధువులంతా ఏకమవుతున్న తరుణంలో ముంతాజ్ హోటల్ నిర్మాణం అనుమతులు రద్దు చేశారని పేర్కొన్నారు. మెడలు పట్టి గెంటి వేసి కొండ మీద నుంచి అత్యంత దారుణంగా వ్యవహరించిన తరువాత దేశమంతా కూడా సాధువులు ఒక్కటవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం మాటలలో ధర్మాన్ని పరిరక్షించటం అనే నినాదం మాత్రమే తప్ప ఆచరణలో హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది అని మొత్తం హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ దీన్ని సాధు పుంగవులంతా కాషాయాంబరదారులంతా ఒక్కటై కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కు వైఎస్ఆర్సీపీ సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందే తప్ప ఏనాడు ఆయన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని మాజీ మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ కష్ట సమయంలో అండగా నిలవాల్సింది పోయి పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్పై ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ మాట్లాడి ఉంటే ఆయనకు ప్రజల్లో మరింత గౌరవ మర్యాదలు పెరిగేవని అన్నారు.
పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలను విడుదల రజనీ ఖండించారు. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకొని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని ఆ ఆదేశాలని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కి వెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి. ఏ రోజు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము. ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక గెలుపు బావుటాన్ని మనం ఇక్కడ ఎగరేసాం. అక్కడ కూడా గుంటూరు వెస్ట్ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వామపక్షాల పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా చోడవరం చక్కెర కర్మాగారం వద్ద రైతు సమస్యలపై మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర చెరకు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడుతూ చోడవరం చక్కెర కర్మాగారం ఆధునికీకరణ చేయాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 3,500 రూపాయలు మద్దతు ప్రకటించినప్పటికీ చోడవరం కర్మాగారంలో రికవరీ రాక 3,150 ప్రకటించారని అన్నారు. 15 రోజులకు ఒక మారు రైతులకు బట్వాడా చేయవలసి ఉండగా అలా చేయడం లేదని ఆరోపించారు. రైతులు కష్టపడి తెచ్చిన చెరకు యాడ్లోనే 10 రోజుల పాటు ఎండుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ నేత వెంకన్న, రొంగల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫ్యాక్టరీకి చెరుకు తెస్తే వారం రోజులు 10 రోజుల వరకు క్రషింగ్ జరగక ఇవాళ బళ్ళుతో వచ్చిన రైతులు పశువుల్ని ఇక్కడ ఉంచలేక తీసుకెళ్లలేక అట్టాట్లు పడుతున్నారు. అలాగే ట్రాక్టర్లు లారీతో వచ్చిన వాళ్ళు అద్దెలు చెల్లించలేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ పరిస్థితి నివారించడానికి యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలి. జనవరి 20న ప్రారంభించిన ఫ్యాక్టరీ ఇప్పటికీ 35 పర్యాలు ఫ్యాక్టరీ గానుగు నిలిచిపోయింది. ఇది రైతులు దీనివల్ల సఫర్ అవుతున్నారు. దీని మీద ప్రజాప్రతినిధులు కూడా స్పందించకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. రెండోది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా చెరుకు రైతుల్ని బాగా నష్టపరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరని ఈ సీజన్కి 3,400 రూపాయలు ప్రకటించింది. అది 10.25 రికవరీ మీద. కానీ ఇక్కడ రికవరీ తక్కువ వల్ల 3,150 అంటున్నారు. అది కూడా ఇప్పుడు జనవరి నుంచి ఇంతవరకు పేమెంట్ ఇవ్వలే. 1966 యాక్ట్ ప్రకారంగా ప్రతి 15 రోజులకి రైతులు ఇళ్లు లేని నిరుపేదలు ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల రుణాన్ని కూడా కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కొమరగిరిలో పేదల ఇళ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 72 ఎకరాల భూమిలో పేదలతో కలిసి సిపిఐ నాయకులు జెండాలు పాతారు. కాకినాడ జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు, పిఠాపురం సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. అక్రమార్కులకు తరిమి కొట్టి 72 ఎకరాలు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా పంచాలి అని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతో వారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు తెలియజేయడంతో ఆయన నేతృత్వంలో కొమరగిరి గ్రామ పంచాయతీకి చెందిన పేద ప్రజలతో కలిసి పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన 72 ఎకరాల భూమిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు సిపిఐ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాసుకున్నారు. అందుకని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో భూపోవడం చేసి వీళ్ళందరూ పేదలందరికీ భూమి ఇవ్వాలని నిర్ణయించాం. ఇది భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారాలు. గత 4 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది. మరి ఈ నియోజకవర్గంలో 72 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సేకరించారు. సేకరించిన భూమిని పేదవాళ్ళకి ఇవ్వకుండా దీన్ని కబ్జాకోర్లు ఆక్రమించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు కోట్ల రూపాయలు, దాదాపు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి సేకరించిన తర్వాత ఇవాళ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు పంపిణీ చేయడం కాకుండా
మళ్ళీ పెద్దవాళ్ళ చేతుల్లో పోతుందంటే మాత్రం చాలా అన్యాయము, అక్రమము, దురాక్రమము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికే ఇవాళ మేము ఈ భూ ఆక్రమణ పోరాటానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా, ప్రతి పేదవానికి కూడా 3 సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ పెద్దవాళ్ళకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడో కాదు, విశాఖపట్నంలో రిషికొండ గుండు కొట్టి అక్కడ ఒక ఇల్లు కడితే దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పేదవాడికి మాత్రం 1,80,000 వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు. కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 72 ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం. రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐగా వారికి అండగా ఉంటామని. చంద్రబాబు పాలన అంటేనే పచ్చి ఉద్యోగ వ్యతిరేక పాలన అని మరోసారి నిరూపితమైంది అని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం పెట్టిన బకాయిలు 30,000 కోట్లు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా వారి అవసరాల కోసం సకాలంలో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసు రావడం లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ వాటిపైన కూడా సర్వేలు చేస్తున్నారు. ఎన్ని మరి చిన్న తరగతి, మధ్య తరగతి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఏంటి అనే దాని మీద. దానికి తోడు కూడా మరి దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆ ఉద్యోగస్తుల మీద వాటర్ సంబంధించినటువంటి కుళాయి పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, ఇదంతా కూడా మీరు వసూలు చేయాలి మార్చి ఎండింగ్ లోపల అనేది వాళ్ళ మీద ఒక డెడ్ లైన్ పెడుతూ ఇది ఇంత ఈ అమౌంట్ ఈ ఏరియాలను ఇంత కూడా ఇవన్నీ చేయాలని చెప్పేసి అదనంగా ఈ సర్వేలతో పాటు ఈ పన్ను వసూళ్లు కూడా పెట్టి బలవంతం చేయడం అనేది పద్ధతి కాదు. వాళ్ళంతా కూడా చాలా. సీఎం చంద్రబాబు నాయుడు మాలల హక్కులను హరించాలి అని చూడడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ పండు అశోక్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా స్థానిక కరణం జంక్షన్ సమీపంలోని అశోక్ కుమార్ నివాసం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తమకు రక్షణ కరువైంది అని, మాలల హక్కులను ఈ ప్రభుత్వం హరిస్తుంది అని ఆరోపించారు. శాంతియుత నిరసన చేసినప్పటికీ రాత్రి వేళల్లో పోలీస్ సిబ్బందిని పెట్టి హౌస్ అరెస్ట్ చేసి తమను నిర్బంధించి రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది అని అన్నారు. ఆయన దీక్షకు కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు బుంగా సతీష్ కుమార్ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కండవల్లి లోవరాజు, మాతా సుబ్రహ్మణ్యం, సర్పంచ్ బ్రహ్మాజీ, లక్ష్మణ్ రావు, రాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా మేము శాంతియుతంగా రాష్ట్రంలోని మరియు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ, సంఘ వ్యతిరేక పనులు కానీ చేయడం జరగలేదు. అయినా కానీ మమ్మల్ని హౌస్ అరెస్టుల పేరుతో ఉద్యమాన్ని అనగదొక్కాలని చూడటం ప్రభుత్వం తన తెలివి తక్కువతనంగా భావిస్తున్నాం. ఎందుకంటే అరెస్టులతోనూ నిర్బంధాలతోనూ ఉద్యమాలు ఆపలేరని వారు గ్రహిస్తే మంచిది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న ఉద్యమాలకు ఆటంకం కల్పిస్తే మాత్రం ఈ ఉద్యమం ఉగ్రరూపం దాల్చడానికి ఎంతో టైం పట్టదని నేను హెచ్చరిస్తున్నాను. అలానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మాలలపై కానీ, మాదిగలపై కానీ, ఇతర ఉపకులాలపై కానీ చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్టంగా వారికి ఏ విధమైన ప్రయోజనం జరుగుతుంది ఈ రిజర్వేషన్ వలన, అలాగే ఈ రిజర్వేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు మీరు ఇస్తున్నారనేది ఒకసారి ఆలోచించడం మంచిది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న ఒక్క ఉద్యోగం కూడా ఎవరికి భర్తీ చేయలేని పరిస్థితుల్లో ఇక రిజర్వేషన్ వర్గీకరణ చేసేసి ఏదో చేసేస్తామని ఏదో అపోహలు కల్పించడం మాత్రం తప్పు. వర్గీకరణ అనేది మీరు చేస్తున్న తప్పు, మీరు తీసుకున్న డేటా కూడా తప్పు.
ఇవన్నీ కూడా మేము హైకోర్టులోను సుప్రీంకోర్టులోను తప్పకుండా వీళ్ళు వేయబోతున్నాం. న్యాయస్థానం ద్వారా విజయం సాధించబోతున్నాం అని మాత్రం మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మీ తప్పు తెలుసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు వర్గీకరణపై కూలంకుషంగా ఒక అవగాహన తెచ్చుకోండి. మీరు చంద్రబాబు ఉచ్చులో పడి వర్గీకరణ జోలికి వస్తే మాత్రం మీ సీటుకే గల్లంతయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ విషయంలో ఒక్కసారి వర్గీకరణ ఎందుకు చేయకూడదనేది ఒక్కసారి ఆలోచించాలని. శ్రీ విశ్వవసునామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆవిష్కరించారు. సికింద్రాబాద్ లోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంచాంగం ఆవిష్కరించడంతో పాటు తక్షణ సహాయం రక్షణ కవచం పేరుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉగాది నేపథ్యంలో తెలుగు సంవత్సరాది నూతన పంచాంగాన్ని ముందస్తు ఆవిష్కరించినట్లు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. మానవతా దృక్పథంతో పేద ప్రజలను ఆదుకోవాలి అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. ప్రధానంగా విద్య, వైద్య తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరి జూ పార్క్ మార్గంలో శేషాచలం కొండలను ఆనుకొని దేవలోక్, ముంతాజ్ హోటల్ లాంటి ప్రైవేట్ సంస్థలకు గతంలో కేటాయించిన సుమారు 30 ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడం శుభపరిమాణమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తిరుపతి నగరపాలక సంస్థ, తుడా స్థానిక పంచాయతీ అధికారులు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి అని కోరారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకుని ఎటువంటి ప్రైవేట్ నిర్మాణాలు, కట్టడాలు చేపట్టకూడదని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన వెంటనే తీర్మానం చేసి ప్రభుత్వ అనుమతి పొందాలి అని పేర్కొన్నారు. ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకొని అలిపిరి జూ పార్క్ రోడ్లో ఏదైతే గతంలో దేవలోక్ అనే ఒక సంస్థకి సుమారు 30 ఎకరాల పైచిలుకు స్థలాన్ని కేటాయించారో ఆ స్థలం క్రమేణా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతానని చెప్పని ఇటీవల ముంతాజ్ హోటల్స్ అని అక్కడ పునాదులు ప్రారంభించడం జరిగిందని, పనులు అదేవిధంగా ఇతరులు కూడా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పని భక్తులంతా ఆవేదన, ఆందోళన చెందడంతో ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన సందర్భంగా ఏదైతే దేవలోకి, ముంతాజ్ హోటల్స్కి అక్కడ స్థలాలు కేటాయించారో సుమారు 30 ఎకరాల పైచిలకు ఆ జీవోని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం, ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ప్రకటించారని చెప్పని శ్రీవారి భక్తులుగా మేమంతా కూడా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నామండి. నేను టీటీడీ ఉన్నతాధికారులకి, టీటీడీ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకొని ఉన్నటువంటి స్థలాలలో భవిష్యత్తులో కూడా ప్రైవేటు వారికి ఎవ్వరికి కూడా అక్కడ స్థలాలు కేటాయించకుండా టీటీడీ బోర్డులో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపండి. శాశ్వతంగా ఎవ్వరు కూడా అక్కడ ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టకూడదండి. ఏ నిర్మాణం చేపట్టినా శేషాచలం కొండలను ఆనుకొని ఆ జూ పార్క్ రోడ్లో కేవలం శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాలు మాత్రమే, అక్కడ వైద్య సదుపాయాలు కానీ అలాంటివి నిర్మాణాలు చేపడితే ఎవరికి అభ్యంతరం ఉన్నది. కానీ ప్రైవేట్ హోటల్స్కి, ఏదైతే స్టార్ హోటల్స్కి, ముంతాజ్ హోటల్స్కి అలా రకరకాల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆ స్థలం వెళ్లకుండా టీటీడీ బోర్డులో కూడా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పని టీటీడీ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ 30 ఎకరాలు స్వాధీనం చేసుకొని భక్తుల సౌకర్యార్థం అక్కడ ఎటువంటి నిర్మాణాలు భవిష్యత్తులో. భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ 9 నెలల పాటు రోదసిలో ఉండి అంతరిక్ష పరిశోధనలు జరిపి దిగ్విజయంగా భూమి మీదకు తిరిగి వచ్చిన సందర్భంగా ఆమెను ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కోనేటి బడిలో విద్యార్థులతో హర్షాతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏలేశ్వరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు స్వర్ణంపొడి శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య, డాక్టర్ విజయబాబు, ఎంఈఓ అబ్బాయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలమండ దుర్గాప్రసాద్, ఆలమండ స్వామి, బూర్ల సత్యబాబు, పైల శ్రీధర్, కడుమశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. మన ముందు నడిచిన పెద్దవాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ బాటల్లో మనం నడిచినప్పుడు మనము కూడా ఒక ఉన్నతమైన స్థితిలో వెళ్ళగలుగుతాం.
కనుక ఆమె చేసినటువంటి త్యాగాన్ని మన దేశంలో పుట్టి మరి అమెరికా దేశంలో ఉండి స్పేస్ పైలట్గా ఉండి. వార్తలోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం. అన్నప్రసాద కేంద్రాలలో ప్రసాదాల వితరణ. 24 క్లేమోర్స్ పేలిన బతుకున్నానంటే వెంకటేశ్వర స్వామి భిక్షతోనేనన్న ముఖ్యమంత్రి. కాశ్మీర్లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న కేంద్ర హోంమంత్రి. గత ప్రభుత్వాలు ఉగ్రవాదం పట్ల మెతక వైఖరిని అనుసరించాయని అమిత్ షా ఆరోపణ. ఏపీలో పరిపాలన గాడి తప్పింది అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపణ. అరాచక పరిపాలనను సరిదిద్దాలి అని పార్లమెంట్లో కేంద్రానికి విజ్ఞప్తి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.